అంత బాగున్నదంటే మీరు టీడీపీని వీడడానికి అంటే 1999లో పొత్తుల్లో భాగంగా మీ టికెట్ను కాదని బీజేపీ కాడ కేటాయించడము, మీరు పని చేసినా కూడా ఎటువంటి మీకు ప్రయోజనం కావచ్చు, మీకు గుర్తింపు కావచ్చు కలవకపోవడంతోనే కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళిపోయినట్టు. కాంగ్రెస్ పార్టీలోకి మీరు నేరుగా వెళ్ళారా, మిమ్మల్ని ఎవరైనా తీసుకెళ్లారా? లేదు, నన్ను ఆ రోజు గులాబ్ నబీ ఆజాద్ గారు ఈ రాష్ట్రానికి ఇన్ఛార్జ్ ఉన్నారు. శివశంకర్ గారు చాలా గట్టిగా చెప్పాడు, మనకు ఒక్కొక్క సీట్ ఇంపార్టెంటు, మనం అధికారంలో లేము కాబట్టి మలక్పేట్లో మల్రెడ్డి రంగారెడ్డి అయితేనే గెలవగలుగుతాడు, ఆయనను మన పార్టీలో తీసుకొని నేనే చెప్తున్నాను, నా కొడుకు ఇంకెక్కడైనా కంటెస్ట్ చేపిస్తాను, రంగారెడ్డిని తీసుకోమని చెప్పింది శివశంకర్ గారు. సోనియా గాంధీ దగ్గర తీసుకెళ్ళింది గులాబ్ నబీ ఆజాద్ గారు. తీసుకెళ్ళి కమిట్మెంట్ చేశారు, చెప్పిన ప్రకారంగా నాకు టికెట్ ఇచ్చారు. నేను ఆ రోజుల్లో దాదాపు 40,000 ఓట్లతో నేను 2004లో గెలిచాను. మరి గిరీష్ సంఘి గారితో మీకు ఎలా సంబంధాలు ఉండేవి? అసలు పరిచయం ఎలా ఏర్పడింది? వార్తా దినపత్రిక అధినేత గిరీష్ సంఘి గారు. వార్తా దినపత్రిక అనేది చాలా లేటుగా వచ్చింది. మేము చదువుకునే రోజుల్లో ఆయనకు కూడా వ్యవసాయ భూములు ఉండేది, నాకు కూడా అక్కడ వ్యవసాయ భూములు ఉన్నాయి. మా ఉన్నటువంటి పొలాలు పక్కపక్క ఉన్న పొలాలతో మేము ఫ్రెండ్షిప్గా అయ్యి రాను ఫ్రెండ్షిప్గా ఉండి గిరీష్ సంఘితో మాకు పరిచయం ఉంది. అప్పటి నుంచి చాలా ఫ్రెండ్లీగా ఒక ఫ్యామిలీ మెంబర్స్గా మేమిద్దరం కలిసి తిరిగే వాళ్ళం బాగా. అంటే కాంగ్రెస్ పార్టీలోకి ఆయన ద్వారానే వెళ్ళారు మీరు అనేది కూడా? లేదండి, కాంగ్రెస్ ఆయన కూడా ప్రోత్సహించాడు, మీరు కాంగ్రెస్లోకి రండి బాగుంటుంది అనేటువంటి మాట గిరీష్ సంఘి గారు ప్రోత్సహించారు. మామూలుగా మనం గుడికి వెళ్తుంటాం, గుడికి వెళ్తే నేరుగా దేవుని దగ్గరికి వెళ్ళాము, భగవంతుని దర్శించుకోవాలంటే ఫస్ట్ పూజారి కనిపిస్తాడు అన్నట. పూజారి దగ్గర ఆయన ప్రసన్నం చేసుకున్నాక దేవుడి దర్శనానికి మనకు వీలు కుదురుతుంది. అలా మీరు ఎమ్మెల్యేగా ఉన్నన్ని సార్లు కూడా మీ సోదరుడు అంటే మల్రెడ్డి రామిరెడ్డి గారిని ప్రసన్నం చేసుకోవాలి. ఎవరు మీకు ముఖ్యమైన వాళ్ళు కావచ్చు, మీకు ముఖ్య అనుచరులు ఎవరు వచ్చినా కూడా ఫస్ట్ రామిరెడ్డిని ప్రసన్నం చేసుకున్న తర్వాతే మీ దగ్గరికి వచ్చేవాళ్ళు. ఆయన ఏది అవునంటే అవును, కాదంటే కాదనే పరిస్థితి ఉన్నది మొత్తం రాజకీయం అంతా కూడా. మీరు రాజకీయమే ఆయన మీద ఆధారపడి చేసేవారు అన్న విమర్శ వచ్చేటప్పుడు. బ్రదర్, నిజం చెప్తున్నా, నా బ్రదర్స్ ఎప్పుడు కూడా రాజకీయంగా నాకు ఎక్కడ ఇన్వాల్వ్ కూడా కాలేదు. వాళ్ళు రామిరెడ్డిని మండల్ ప్రెసిడెంట్ ఎందుకు చేసినానంటే ఆ రోజు అలాంటి పరిస్థితులు వచ్చినాయి కాబట్టి, ఒక పెద్ద మండలానికి ఎమ్మెల్యేగా లేను నేను, రాజకీయంగా అవసరమైతే పార్టీని వ్యతిరేకించి, తెలుగుదేశం పార్టీని వ్యతిరేకించి నేను మండల్ ప్రెసిడెంట్ చేసిన. అయితే నాకు గ్రాస్ రూట్కి వెళ్ళి ఉన్నోళ్ళు నన్ను ఏదో ఎమ్మెల్యే గారనో సారనో రారెవరు, అన్నాను, తమ్మాను, బిడ్డాను వరుసలు పెట్టుకొని నా దగ్గరికి వచ్చి కలుస్తారు. నేను ఆ గడ్డ మీద పుట్టిన బిడ్డను. నేను ఇంకేదో జిల్లాకి వెళ్ళొచ్చో లేకపోతే ఇంకేదో ప్రాంతంకి వెళ్ళొచ్చో ఆడ ఎమ్మెల్యేని కాలేదు. నేను ఆ గడ్డ మీద పుట్టిన బిడ్డను కాబట్టే మలక్పేట నియోజకవర్గంలో బ్రహ్మాండంగా అభివృద్ధి చేయగలిగిన, ఎవరి సపోర్ట్ అవసరం లేదు, నాకు ఎవరి సాయం అవసరం లేదు. నా తమ్ముళ్ళుగానే ఉన్నారు. తప్పకుండా ఒక కుటుంబంలో తమ్ముళ్ళు ఉంటే ప్రజల కోసం పనిచేస్తే తప్పేముంది. అందుకే నేను మండల్ ప్రెసిడెంట్ చేశాను ఆ రోజుల్లో. నేను ఆ మండలాలలో నేను 94 ఎమ్మెల్యే కాకముందు కూడా దాదాపుగా మేము ఎవరిని సర్పంచ్లను పెట్టినా, ఎవరిని మండల్ ప్రెసిడెంట్లను పెట్టినా మేము గెలిపించుకునేటువంటి సత్తా, దమ్ము, ధైర్యం, ప్రజలలో ఉండే ఇమేజ్ మాకు ఉంది. కాబట్టి ఈరోజు వరకు, ఆ రోజు నుంచి ఈ రోజు వరకు, మండల వ్యవస్థ వచ్చిన నుంచి ఈ రోజు వరకు ఆ హయాతనగర్ మండల్ అనేటువంటి దగ్గర నేను ఎవరిని పెడితే వాళ్ళు సర్పంచ్లు అయ్యారు, ఎవరిని పెడితే వాళ్ళు మండల ప్రెసిడెంట్లు అయ్యారు, ఎవరిని పెడితే వాళ్ళు జిల్లా పరిషత్ జెడ్పీటీసీ మెంబర్లు అయినారు, కోఆపరేటివ్ బ్యాంక్ చైర్మన్లు అయినారు. వాళ్ళందరూ నా ఫాలోయర్స్, నాకు ప్రాణం ఇచ్చి ప్రాణానికంటే మిన్నగా ఉన్నవాళ్ళు ఈరోజు కూడా నా దగ్గర ఉన్నారు. వాళ్ళు బ్రహ్మాండంగా ఉన్నారు. కులం లేదు, మతం లేదు, ప్రాంతం లేదు మా దగ్గర. అందుకే మీకు చెప్పిన మలక్పేట నియోజకవర్గం అంటేనే ఒక మినీ ఆంధ్రప్రదేశ్ లాంటి ప్రాంతం. కులాలకు, మతాలకు, ప్రాంతాలకు అతీతంగా పనిచేశాను నేను. ఎవ్వరు కూడా ఈరోజు కూడా అన్నారు, మీరు ఎవరినైనా ఒక సర్వే చేయించండి, వాట్ ఈజ్ మల్రెడ్డి రంగారెడ్డి. రాజకీయాల్లో పడని వాళ్ళు, గిట్టని వాళ్ళు, పనికిమాలిన వాళ్ళు చెప్పే మాటలు ఉంటాయి, దాన్ని కాదనలేము.
ఎవరినైనా అంటారు. నన్నేంది ఒక ప్రధానమంత్రినే అంటారు, ఒక ముఖ్యమంత్రినే అంటారు. మల్రెడ్డి రంగారెడ్డి నన్నంత మాత్రాన నాకేమీ దాంట్లో ఫరక్ పడదు. కానీ నాకు ఎవరో చెప్పేంత సీను, నాకు నిజం చెప్పాలంటే మా జిల్లా మంత్రులు కానీ ముఖ్యమంత్రి కానీ ఎవరు నాకు చెప్పేవాళ్ళు కాదు. మల్రెడ్డి రంగారెడ్డి అంటేనే డెవలప్మెంట్కు మారుపేరు, అభివృద్ధికి మారుపేరు, అభివృద్ధికి చిరునామా మల్రెడ్డి రంగారెడ్డి. అందుకే దాన్ని ఏ రకంగా మల్రెడ్డి రంగారెడ్డిని డ్యామేజ్ చేయడానికి పనికొచ్చారు అంతే.